హాయ్ అండి, నేను మీ భారతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఫ్రాక్ కోసం నేను గ్లిటర్ నెట్ 3 మీటర్స్, ప్లెయిన్ నెట్ 5 మీటర్స్, సాటిన్ లైనింగ్ 1 మీటర్, ఇంకా కాటన్ లైనింగ్ పీస్ తీసుకున్నాను. క్యాన్ లేస్ 20 మీటర్స్, ఒక జిప్ తీసుకున్నాను. నా దగ్గర సేమ్ కలర్ లేదు కాబట్టి అది పెట్టుకున్నా. ఇక్కడ కాటన్ లైనింగ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి కింద ఎడ్జెస్ సమంగా ఉండేటట్టు ఒక లైన్ వేసుకొని, ఇక్కడ నాకు కావాల్సిన లెంత్ టోటల్ 8.5, దానికి ఒక 1 ఇంచ్ ఇది రఫ్గా కట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ బ్యాక్ కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న చెస్ట్ లూజ్ 5.5, దానికి ఒక 1.5 ఇంచ్ కలుపుకుంటే 7 ఇంచెస్. 7 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ పెట్టుకున్నాను. కింద ఎడ్జెస్ సమంగా ఉండడం కోసం ఒక లైన్. ఇక్కడ నేను తీసుకునే బాడీ లెంత్ 7.5, దానికి ఒక 1 ఇంచ్ కలుపుకున్నాను 8.5. ఇక్కడ మనం బాడీ లెంత్ అనేది 7 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు, కానీ మనం ఇట్లాంటి ఫ్యాన్సీ వాటికి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉండాలి. వాళ్ళకి వేయడం కష్టమవుతుంది మనం తక్కువ తీసుకుంటే. ఇక్కడ చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్. ఇక్కడ షోల్డర్ వచ్చేసి నేను 4.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీరు 1 ఇయర్ లోపల యూజ్ చేసేట్టుగా అంటే 4 ఇంచెస్ తీసుకోండి. ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ కూడా 4.5 తీసుకున్నాను. దీంట్లోనే నేను 1/2 ఇంచ్ డౌన్ చేస్తాను. ఇక్కడ నెక్ కోసం 2 ఇంచెస్, ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా డౌన్ చేస్తున్నాను. హ్యాండ్స్ ఉన్నప్పుడు మనం ఆర్మ్ హోల్ ఎక్కువ తీసుకోకూడదు. నేను ఇక్కడ ఫుల్ హ్యాండ్స్ పెడుతున్నా. ఇక్కడ మిడిల్లో ఒక మార్క్ పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ కోసం ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా ముందరికి మార్క్ పెట్టుకొని ఈ విధంగా ఇక్కడ నెక్ డౌన్ వచ్చేసి 2.5 ఇంచెస్ ఈ విధంగా బాక్స్ షేప్లో డ్రా చేసుకున్నాను. నెక్ విడ్త్ 2 ఇంచెస్, డౌన్ 2.5 ఈ విధంగా రౌండ్ షేప్లో మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ 5.5, దానికి ఖర్చుల కోసం 1.5. ఇక్కడ కింద కూడా సేమ్ తీసుకున్నాను. ఇక్కడ ఒక 1 ఇంచ్ ఈ విధంగా పైకి మార్క్ చేసుకొని 3 ఇంచెస్ వరకు స్ట్రైట్గా రానిచ్చి ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ క్రాస్ మనకు కంపల్సరీ మార్క్ చేసిన విధంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను నెక్ ఏం కట్ చేయట్లేదు, ఎందుకంటే బ్యాక్ పార్ట్ మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసేసుకుంటాను. ఇక్కడ బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ కన్నా ఒక 1 ఇంచ్ ఈ విధంగా ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ మనకు జిప్ వస్తుంది. ఈ మార్కింగ్లు మనకు కంపల్సరీ. స్ట్రైట్గా ఈ విధంగా మార్క్ వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు సేమ్ ఫ్రంట్ పార్ట్లో ఎట్లా ఉందో అదే విధంగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ చూడండి, ఈ లైన్ దగ్గర కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో తర్వాత లోతు తీయాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ చూడండి, ఈ విధంగా నెక్ విడ్త్ అనేది మార్క్ చేసుకొని ఈ విధంగా సపరేట్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్ కట్ చేసేసుకుంటున్నాను. బ్యాక్ నెక్ వచ్చి నేను ఇక్కడ వి షేప్ తీసుకుంటున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి నేను 4 ఇంచెస్ పెడుతున్నాను. ఈ విధంగా వి షేప్లో మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఎక్కువ బ్రాడ్ రానియకుండా జస్ట్ కొంచెం ఈ విధంగా వి షేప్లో రానిచ్చుకున్నాను. మార్క్ చేసిన విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ విధంగా ఇక్కడ జిప్ వస్తుంది. సేమ్ మార్కింగ్ ఇటు సైడ్ కూడా మార్క్ చేసుకోండి. మిడిల్లో కూడా ఒక మార్క్ చేసుకోండి కావాలనుకుంటే. జిప్ వస్తే మనకి నెక్ ఈ విధంగా రెడీ అవుతుంది. ఈ కాటన్ లైనింగ్ బేస్ చేసుకుని ఇప్పుడు సాటిన్ లైనింగ్ కట్ చేసుకుంటాను. ఫ్రంట్ పార్ట్లో ఈ లైనింగ్ కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే నేను ప్రిల్స్ పెడతాం కదా, దానికోసం దీనికన్నా కొంచెం ఎక్కువ కట్ చేసుకొని ప్రిల్స్ పెట్టిన తర్వాత కట్ చేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ మాత్రం కరెక్ట్ కట్ చేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ చూడండి, ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇక్కడ నేను ప్లెయిన్ నెట్ 5 మీటర్స్ తీసుకున్నా అని చెప్పా కదా, ఈ విధంగా శారీ ఫోల్డ్ చేసేసుకోవాలి. మొత్తం 5 మీటర్స్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ ఎడ్జెస్ సమంగా ఉండేటట్టు లైన్ వేసుకొని కంపల్సరీ ఈ కూర ఎడ్జెస్ని మనం కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం టోటల్ ఫ్రాక్ లెంత్ ఎంతో తీసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నేనైతే 1 ఇయర్ బేబీకి నీ లెంత్ వరకే తీసుకుంటున్నాను. మొత్తం నాకు కావాల్సింది 19 ఇంచెస్. దాంట్లో బాడీ పార్ట్ వచ్చేసి 7.5 తీసుకున్నాం కదా, ఈ 7.5ను లెస్ చేసి మొత్తం 19 ఇంచెస్లో 7.5 లెస్ చేసుకొని దానికి మళ్ళీ కుట్లలోకి యాడ్ చేసుకోవాలి 1 ఇంచ్. ఇక్కడ నాకు బాటమ్ పార్ట్ లెంత్ వచ్చి 13 ఇంచెస్. ఈ విధంగా 13 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. అంటే మనకి ఇక్కడ కింది లేయర్ అనమాట. ఇది టోటల్ లెంత్ లేయర్ ఉంటుంది కదా, అది. ఇది 5 మీటర్స్ ఉంది. ఇది మనకు కంపల్సరీ 4 మీటర్స్ అన్నా ఉండాలి. ఈ విధంగా ఫస్ట్ లేయర్ కన్నా మళ్ళీ కింది నుంచి ఫస్ట్ లేయర్ కన్నా దాని పైన ఉండే లేయర్ 1.5 ఇంచ్ తగ్గించుకున్నాను. ఫస్ట్ లేయర్ 13 ఇంచెస్, ఇది 11.5 ఇంచెస్, ఇది 13 ఇంచెస్. మీరు ఎంతన్నా లెంత్ తీసుకోండి. ఫస్ట్ తీసుకున్న లేయర్ కన్నా 1.5 ఇంచ్ తగ్గించుకుంటూ రండి. ఎన్ని లేయర్స్ తీసుకున్నా ఏ ఏజ్కైనా సేమ్ మెథడ్.
ఈ విధంగా దీనికన్నా మళ్ళీ 1.5 ఇంచ్ తగ్గించుకుంటే 10 ఇంచెస్ వస్తుంది. ఈ విధంగా 10 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకున్నాను. స్ట్రైట్‌గా మార్క్ వేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఇంకా ఫ్యాబ్రిక్ మిగిలింది చూడండి. నేను తర్వాత చూసుకొని యాడ్ చేసుకుంటాను. కింది నుంచి చూసుకుంటే ఇది 4th లేయర్, 3rd లేయర్, 2nd లేయర్, ఫస్ట్ లేయర్. ఇప్పుడు మనం ఇక్కడ 10 ఇంచెస్ తీసుకున్నాం కదా, మార్క్ చేసిన విధంగా కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్, దీనిపైన ఇది పెట్టాలి. దీనిపైన మనం 10 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇది దీనిపైన ఇంకొక లేయర్ వస్తుంది. నాకు ప్లెయిన్ నెట్ గ్లిట్టర్ తీసుకుంటాను. ఇక్కడ మనం ఈ లేయర్ 10 ఇంచెస్ తీసుకున్నాం కదా, దీనికన్నా 1.5 ఇంచ్ తగ్గించుకోవాలి. ఇక్కడ నాకు గ్లిట్టర్ అది రాలే కాబట్టి ప్లెయిన్ది మొత్తం కట్ చేసేసుకుంటున్నాను. దీనికన్నా 1.5 ఇంచ్ తక్కువ అంటే 8.5 వస్తుంది. మీరు ఎన్ని లేయర్స్ తీసుకున్నా సేమ్ మెథడ్ను ఫాలో అవ్వండి. ఇక్కడ నేను గ్లిట్టర్ నెట్ 3 మీటర్స్ తీసుకున్నాను చెప్పా కదా, ఇది 3 మీటర్స్ కూడా లేదు, కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఇవి 2 లేయర్స్ తీసుకున్నాను. ఈ విధంగా మనకు 4 లేయర్స్ వచ్చాయి. మనం ఎన్ని లేయర్స్ తీసుకున్నా సేమ్ మెథడ్. ఇక్కడ చూడండి, పైన పార్ట్ నేను ఈ విధంగా ప్రిల్స్ పెడతా అని చెప్పా కదా, దీనికన్నా ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఈ లైనింగ్ మనం ఎక్స్ట్రా తీసుకున్నాం చూడండి, దానికన్నా కూడా కొంచెం ఎక్కువ తీసుకోండి. తర్వాత మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను దీనికోసం 3 మీటర్స్ ఎంత ఉంటే అంత కట్ చేసుకున్నాను. ఈ విధంగా ప్రిల్స్ దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్లో మనకు ప్రిల్స్ రావు కాబట్టి డైరెక్ట్ సాటిన్ లైనింగ్ ఎంత కట్ చేసుకున్నామో అంత కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రిమైనింగ్ దాంట్లో హ్యాండ్స్ తీసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్ ఎంత ఉందో, ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్లో లోతు తీయడం మర్చిపోయాను. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఈ ఆర్మ్ హోల్ రౌండ్ మొత్తం ఎంత ఉందో కొలుచుకోవాలి. ఎందుకంటే హ్యాండ్స్ లూజ్ కొలుచుకోవడం కోసం. ఇక్కడ నేను 6.5 ఉంది. ఈ డబల్ ఫోల్డ్ మీద ఈ విధంగా 2 హ్యాండ్స్ కోసం ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేస్తే 4 లేయర్స్ వచ్చాయి. ఇక్కడ 6.5 ఈ విధంగా విడ్త్ ఉండేటట్టు చూసుకున్నాను. ఇక్కడ ఎడ్జెస్ సమంగా ఉండేటట్టు కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను తీసుకునే లెంత్ వచ్చేసి టోటల్ 15 ఇంచెస్ లెంత్తో ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ విడ్త్ వచ్చేసి 6.5 ఉండేటట్టు కట్ చేసుకున్నాను. లెంత్ 15 కదా, ఈ విధంగా 15 ఇంచెస్ తీసుకొని ఇక్కడ నాకు హ్యాండ్ లెంత్ ఖర్చులతో సహా 8.5 కావాలి. ఇక్కడ 2.5 ఇంచ్ డౌన్ చేస్తున్నాను. ఈ విధంగా 2.5 దగ్గర ఈ విధంగా నార్మల్ హ్యాండ్ ఏ విధంగా కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసి రెగ్యులర్ హ్యాండ్ కన్నా ఒక 6.5 ఇంచ్ ఎక్కువ తీసుకొని ఇక్కడ ఒక 2.5 పెట్టుకొని ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసుకొని దీంట్లోకి కలిపేసుకోవాలి. ఈ విధంగా కుచ్చొచ్చేస్తుంది. ఇప్పుడు మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఇక్కడ ఈ మిడిల్లో మనకు కంపల్సరీ మార్కింగ్ పెట్టుకోవాలి. కింది సైడ్న ఒక 5 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. ఎక్కడైతే మనం ఎక్స్ట్రా తీసుకున్నామో దాని ముందు నుంచి మనకి ఈ విధంగా కుచ్చు పెట్టుకుంటూ రావాలి. ఈ కుచ్చు పెట్టుకున్న తర్వాత ఒకవేళ ఎక్స్ట్రా అయిందనుకో ఒక ప్రిల్స్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వచ్చేస్తాయి మనకి. ఈ విధంగా అంతా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి లైనింగ్ ఎంత తీసుకోవాలనేది చూద్దాం. ఈ 1 మీటర్లో బాడీ పార్ట్ కట్ చేయంగా రిమైనింగ్ క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకొని ఈ ఎడ్జ్ ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇక్కడ లెంత్ వచ్చేసి మనం ఫస్ట్ లేయర్ ఎంత తీసుకుంటామో అంత తీసుకుంటే సరిపోతుంది. నాకైతే కొంచెం ఎక్స్ట్రానే ఉంది. తర్వాత నేను ఇంకొక లేయర్ కూడా చూసుకొని యాడ్ చేసుకుంటా కాబట్టి ఎక్కువ తీసుకున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్లో మనం సాటిన్ అనేది కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఈ విధంగా ప్రిల్స్ వేయాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, దగ్గరికి ఈ విధంగా ఎంత దగ్గర వేసుకుంటే మనకి ఈ ప్రిల్స్ అనేవి అంత నీట్గా ఉంటాయి. ఒక సైడ్ ఈ విధంగా ప్రిల్స్ వేసిన తర్వాత నార్మల్ మిషన్ మీద అయితే ఇట్లే ఒకేసారి ఇక్కడ కుట్టిన తర్వాత ఇక్కడ పిన్స్ పెట్టుకుంటా వస్తే మనకి ఎక్కడ లూజ్ రాకుండా నీట్గా ఉంటాయి. కానీ ఈ మిషన్ మీద నాకు అంత కుదరలేదు కాబట్టి జస్ట్ అంతా కుట్టుకున్న తర్వాత ప్రిల్స్ పెట్టుకుంటాను. ఈ విధంగా ఇక్కడ చూడండి, ఒక 4 ప్రిల్స్ ఈ విధంగా పట్టుకొని కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా దగ్గరికి ఈ విధంగా అంతా కుట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఈ విధంగా పిన్స్ పెట్టేసుకొని ఇక్కడ మనకు పైన జరగకుండా ఉంటుంది.
ఈ విధంగా పిన్స్ పెట్టుకున్న తర్వాత కింది సైడ్న కుచ్చంతా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ చూడండి ఈ విధంగా కుట్టుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని మనం ఒకసారి చేతితో ఇట్లా అన్నామనుకోండి, ఇది నెట్ కాబట్టి మనకు అట్లే ఉండిపోతాయి. ఈ విధంగా ఇక్కడ కింది సైడ్న అక్కడక్కడ జస్ట్ పిన్స్ పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా అంతా అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనం సాటిన్ లైనింగ్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదా, అది ఎంత ఉందో లోపల సైడ్న పెట్టి కుట్టేసుకోవాలి. ఇప్పుడు మనం సాటిన్ లైనింగ్ తిరగదిప్పకూడదు. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పెట్టి మనం నెక్ కుట్టుకొని తిరగదిప్పుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ అదంతా కుట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ నెక్ ఒకటి ఈ విధంగా కుట్టుకొని తిప్పేసుకోవాలి. ఈ విధంగా తిప్పుకున్న తర్వాత నెక్ చుట్టూ ఈ విధంగా పిన్స్ పెట్టేసుకొని సేమ్ బ్యాక్ సైడ్న లైనింగ్ ఎంత ఉందో అంత కుట్టుకోవాలి. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూడండి. సాటిన్ మీద ఈ నెట్ ఫ్యాబ్రిక్ని పెట్టి ఈ విధంగా లైనింగ్ పెట్టేసుకొని ఇక్కడ చూడండి ఈ విధంగా పిన్స్ పెట్టేసుకొని నెక్ చుట్టూ ఈ విధంగా రానిచ్చి ఇక్కడ ఎల్ షేప్లో ఈ విధంగా రానిచ్చి మళ్ళీ కిందికి రానివ్వాలి. ఇక్కడ చూపిస్తా చూడండి. మనం కట్ చేసిన దానికి ఒక 1/2 ఇంచు గ్యాప్తో ఈ విధంగా కుట్టి ఎల్ షేప్లో ఈ విధంగా కుట్టుకొని నెక్ దగ్గర ఈ విధంగా రావాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ కుట్టాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా అదంతా నెక్ చుట్టూ కట్ చేసుకొని రివర్స్ టర్న్ చేసేసుకోవాలి. మనం ఈ బాడీ పార్ట్ అంతా కట్ చేసుకున్న తర్వాతనే బాటమ్ పార్ట్ కుట్టుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా సేమ్ అది కూడా ఈ విధంగా రెడీ చేసుకుంటే మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఈ షోల్డర్ జాయింట్స్ అనేది నేను క్లియర్గా ముందు వీడియోస్లో చెప్పాను, స్టార్టింగ్ వీడియోలో. ఇప్పుడు మనం లైనింగ్ ఎట్లా ఉందో అట్లా కట్ చేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఇంకొక పార్ట్ కూడా ఈ విధంగా సేమ్ కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ చూడండి, కింద ఎడ్జ్ సైడ్న ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఎక్కువ లాగకండి నెట్ ఫ్యాబ్రిక్ను. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇక్కడ పైన కుచ్చు చూడండి, ఎక్కడైతే మనం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకున్నామో దానికి ఒక 1 ఇంచ్ కింద నుంచి ఈ విధంగా కుచ్చు పెట్టుకుంటూ రావాలి. ఖర్చు వరకు ఈ విధంగా పెట్టుకుంటూ వచ్చిన తర్వాత ఖర్చు తర్వాత దీనికి ఆపోజిట్ కుచ్చు ఈ విధంగా పెట్టుకుంటూ రావాలి. ఇక్కడ చూడండి ఈ విధంగా. మనకి ఈ ఫ్యాబ్రిక్ ఎక్కువైందనుకోండి, ఒకసారి బాడీ పార్ట్కి చెక్ చేసుకొని ఎక్కువైతే ఒక ప్రిల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు మనం మిడిల్ మార్కింగ్ పెట్టుకొని చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకుంటే నాకు ఒక సైడ్న కొంచెం మిగిలింది, దానికోసం ఇంకొక ప్రిల్ యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా యాడ్ చేసి చూడండి ఫైనల్గా ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చూడండి, మిడిల్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా మిడిల్లో నుంచి ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. సేమ్ ఇటు సైడ్ కూడా. ఇక్కడ మనకు డబల్ స్టిచ్ అవసరం లేదు, ఎందుకంటే ఇవన్నీ కనిపించకుండా మళ్ళీ మనము ఒక లైనింగ్ పీస్ కంపల్సరీ యాడ్ చేయాలి. ఈ విధంగా పై సైడ్ని ఫ్యాబ్రిక్ని ఈ విధంగా కుట్టుకొని మన బ్లౌజ్కి హెమ్మింగ్ చేస్తాం కదా, ఆ విధంగా కుట్టుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రాదంతా కట్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ ఈ విధంగా బ్యాక్ సైడ్కి రివర్స్ చేసి ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. ఇక్కడైతే నేను హెమ్మింగ్ చేస్తాను, ఎందుకంటే నాకు సేమ్ కలర్ థ్రెడ్ కూడా లేదు కాబట్టి. ఇక్కడ చూడండి ఒక నాడ రెడీ చేసుకొని ఇక్కడ మనం జాయింట్స్ దగ్గర ఈ విధంగా పెట్టి కుట్టుకోవాలి. సేమ్ అటు సైడ్ కూడా ఇదే విధంగా కుట్టుకున్న తర్వాత సైడ్ ఖర్చులకు మనం ఎంతైతే వదులుకున్నామో అంతా వదులుకోవాలి. ఇక్కడ నేనైతే నడుము దగ్గర ఇంకొక 1/2 ఇంచు వదిలేసి కుట్టుకుంటున్నాను. ఖర్చులకు 1.5 పెట్టుకున్నా కదా, కానీ 1.5 ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఎందుకంటే మనకు నడుము మళ్ళీ ఇక్కడ ఇప్పడానికి రాదు. మార్కింగ్ అప్పుడు నేను నడుము 22నే పెట్టా కదా, ఇక్కడ నేను లూజ్ 23 పెట్టుకున్నాను. మళ్ళీ ఇప్పడానికి ఉండదు ఇది. ఇక్కడ చూడండి 1.5 దగ్గరికి ఈ విధంగా స్ట్రైట్గా మార్క్ వేసుకొని కుట్టుకున్నాను. ఈ హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా లూజ్ ఉండేటట్టు చూసుకొని ఇప్పుడు మనకు బాడీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయింది. ఇక్కడ చూడండి నడుము ఎంత ఉందో కొలుచుకొని నాకైతే 24కి ఒక 2 గీతలు ఎక్కువ వచ్చింది.
23 నాకు కావాల్సింది. మళ్ళీ మనకి లాస్ట్‌లో జిప్ వేస్తాం కదా! ఈ విధంగా ఇప్పుడు మనకు ఫైనల్‌గా బాడీ పార్ట్ మొత్తం రెడీ అయిపోయింది. ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు బాటమ్ పార్ట్ చూడండి. క్యాన్ లేస్ తీసుకొని క్లాత్ పై సైడే కింది సైడ్‌న ఒక పావించు వదిలేసి ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. ఈ క్యాన్ లేస్ అనేది మనకు చాలా స్మూత్‌గా ఉంటుంది. ప్లాస్టిక్ దానిలాగా ఇట్లా సాగుతూ ఉంటుంది. దాన్ని చూసుకుంటూ ఎక్కడ ఎక్కువ లాగకుండా అది ఎట్లా ఉందో అట్లే పెట్టి కుట్టుకుంటూ రావాలి. ఈ నెట్ మనకి కొంచెం ముడతలు వస్తుంది, చూసుకొని కుట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం కుట్టుకున్న తర్వాత ఈ క్యాన్ లేస్ వల్లే మనకు మొత్తం లుక్ వస్తుందండి ఇక్కడ. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్‌ని మనం ఇట్లే పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కుట్టకూడదు. దానికి ఆపోజిట్ సైడ్ ఇట్లా చూడండి ఈ విధంగా కుట్టాం కదా! దీన్ని బ్యాక్ సైడ్‌కి టర్న్ చేసేసుకొని ఈ విధంగా రివర్స్ సైడ్‌న మనం దీన్ని కుట్టుకుంటూ రావాలి. ఈ విధంగా ఆటోమేటిక్‌గా మనకి ఈజీగానే వచ్చేస్తుంది. దీన్ని సాగదీయకుండా మనకి ఇట్లా ఫ్రంట్ సైడ్‌న ముడతలు రాకుండా చూసుకోవాలి. ఈ విధంగా ఆటోమేటిక్‌గా మనకి ఇట్లా కుట్టేప్పుడు అదే వచ్చేస్తుంది. అన్ని లేయర్స్‌కి సేమ్ మెథడ్ ఇదే విధంగా ఇక్కడ నేను ప్లెయిన్ నెట్ ఇంకొక లేయర్ యాడ్ చేసుకున్నాను. 4 లేయర్స్ ప్లెయిన్ నెట్, 1 నెట్ గ్లిటర్ నెట్ ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సాటిన్ లైనింగ్ చూడండి మిడిల్‌లోకి ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఒకటే తీసుకుంటాం కాబట్టి ఒకటే పీస్ ఉండాలి. ఈ విధంగా కుచ్చు పెట్టుకుంటూ ఇక్కడ మరీ ఈ కుచ్చును దగ్గరగా పెట్టద్దండి. మనం తీసుకున్నది 1 మీటర్ ఫ్యాబ్రికే కాబట్టి ఈ విధంగా మొత్తం కుచ్చు పెట్టుకున్న తర్వాత మనకు సరిపోతుందా లేదా ఇప్పుడే చెక్ చేసుకోవాలి. తర్వాత మిగిలిన కూడా అడ్జస్ట్ చేయడం చాలా కష్టం కాబట్టి ఇప్పుడే కరెక్ట్‌గా ఉండేటట్టు చూసుకోండి. సేమ్ అన్నీ కూడా ఈ విధంగానే ఈ లెంత్ వచ్చేటట్టు కుచ్చు పెట్టుకోవాలి. ఈ విధంగా ఇక్కడ చూడండి కుచ్చు ఏ విధంగా పెడతాను. మనం స్ట్రైట్‌గా కుట్టి థ్రెడ్‌ని లాగుతాం కదా! అట్లా కాకుండా ఇక్కడ మనకు ప్రిల్స్ పెడితేనే నీట్‌గా వస్తాయి. కింద క్యాన్ లేస్ అనేది ఇక్కడ చూడండి కుచ్చు ఏ విధంగాను ఒక 5, 6 కుచ్చులు ఇట్లా పెట్టుకున్న తర్వాత మనం కుట్టు రావాలి. ఈ విధంగా ఇక్కడ చూడండి ఈ విధంగా దగ్గర పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం ఫస్ట్ లైనింగ్ కుట్టుకున్నాం కదా! దాని పైన రావాలి. ఈ విధంగా పెట్టుకుంటే నాకు కొంచెం మిగిలింది ఒక 1/2 ఇంచు. ఇప్పుడు చూడండి ఏ విధంగా అడ్జస్ట్ చేస్తున్నాను. ఈ విధంగా ఒక థ్రెడ్‌ని పట్టుకొని ఈ విధంగా దగ్గరికి లాగేస్తున్నాను. ఇప్పుడు సరిపోతుందా లేదా ఒకసారి చెక్ చేసుకున్నాను. నాకైతే కరెక్ట్‌గా సరిపోయింది. ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి ఏ విధంగా ప్రిల్స్ పెట్టుకున్నాను అనేది. ఈ విధంగా ఈ గ్లిటర్ నెట్ నేను 8.5 తీసుకున్నా కదా లెంత్. దీనికి నేను క్యాన్ లేస్ యూజ్ చేయలేదు. కింద ప్లెయిన్ నెట్లు మీకు చూపించేది 3నే చూపించానండి. 13 ఇంచెస్ స్టార్టింగ్ లెంత్ తీసుకున్నా కదా! దానికి ఒక 1.5 ఇంచ్‌తో ఇంకొక లేయర్ కూడా తీసుకున్నాను. ఇక్కడ చూడండి సాటిన్ లైనింగ్ ఈ విధంగా పెట్టుకొని దీని మీద దీనికి కరెక్ట్‌గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత దీని మీద మనం స్టార్టింగ్ ఫస్ట్ తీసుకున్నాం కదా ఫుల్ లెంత్‌తో ఇక్కడ నేనైతే మళ్ళీ ఒకటి యాడ్ చేసుకున్నానంటే నాకు ఫ్యాబ్రిక్ ఎట్లా మిగిలింది కాబట్టి ఇది 14.5తో ఈ లెంత్‌తో ఈ విధంగా తీసుకున్నాను. ఈ విధంగా కుట్టుకోవాలి లైనింగ్. ఇంకొక లేయర్ తీసుకొని దీని మీదనే కుట్టుకోవాలి. దీనికన్నా చిన్న లేయర్ తీసుకొని దాన్ని కూడా ఈ విధంగా పెట్టి కుట్టుకోవాలి. ఇట్లా మనం ఎన్ని లేయర్స్ తీసుకున్నా ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టి తీసుకోవాలి. ఇక లాస్ట్ దానికి మటుకు క్యాన్ యూజ్ చేయకపోవడమే బెటర్. ఎందుకంటే అది పైకి వచ్చేస్తుంది. ఈ విధంగా అన్ని లేయర్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్కు జాయిన్ చేయాలి. ఈ విధంగా జాయిన్ చేసుకున్నాం కదా! ఇక్కడ నేను మొత్తం ఇన్ని లేయర్స్ తీసుకోవడం వల్ల నాకైతే స్టిచ్ పడలేదండి దీనిపైన. ఈ విధంగా పెట్టుకొని బ్యాక్ సైడ్‌కి ఈ విధంగా టోటల్ కుట్టేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ సూది దారంతో కుట్టుకున్నాను. నాకైతే ఇంత మందం పడలేదండి స్టిచ్. ఇక్కడ నేను టోటల్ ప్లెయిన్ నెట్ 4 లేయర్స్ తీసుకున్నాను. గ్లిటర్ ఒకటి 5 మళ్ళీ లైనింగ్ మొత్తం 6 లేయర్స్ తీసుకున్నా. ఇక్కడ ఫైనల్ చూడండి జిప్ ఏ విధంగానో మనం ఎక్కడి వరకు అయితే జిప్ వేస్తామో అక్కడ కరెక్ట్‌గా చూసుకొని ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి
ఇక్కడ పిన్స్ పెట్టేసుకుంటా రావాలి. ఈక్వల్గా ఉండడం కోసం ఈ విధంగా పిన్ పెట్టేసుకుని మనం ఇంత హెవీగా ఉన్నప్పుడు మనకి ఎప్పుడైనా వేస్ట్ కన్నా ఒక 1 ఇంచ్ కిందికి ఉంటేనే వాళ్ళకి ఈజీగా ఎక్కియగలుగుతాం. ఈ విధంగా ఇంతవరకు మనకి జిప్ వస్తుంది. ఎంతవరకు వస్తుందో అంతవరకు వదిలేసి ఈ 1 ఇంచ్ ఇక్కడ మనం అన్నీ కలిపి కుట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి ఈ విధంగా ఇంతవరకే కుట్టేసాను. ఇదంతా ఓపెన్ ఉంది. కింది సైడ్ను కూడా ఓపెన్ ఉంది. ఈ విధంగా ఇక్కడ చూడండి ఈ జిప్ నేను ముందు వీడియోలో క్లియర్గా చూపించానండి. మనం లెహంగాకి ఏ విధంగా జిప్ వేస్తామో ఆ విధంగా. ఈ జిప్ మొత్తం కుట్టుకున్న తర్వాత నాకైతే కలర్ లేదు కాబట్టి ఈ కలర్ తీసుకున్నా. మీరైతే సేమ్ కలర్ తీసుకోండి. ఈ విధంగా జిప్ ఎడ్జ్కి ఈ విధంగా కుట్టుకుని వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఈ విధంగా కుట్టుకున్న నాకైతే ఇక్కడ మందం ఉన్నందువల్ల జిప్పు పడలేదు. నేను అది సూది దారంతో కుట్టుకున్నా. ఇక లాస్ట్లో చూడండి ఈ విధంగా మనం సపరేట్ లేయర్స్ జాయిన్ చేసేసుకోవాలి. ఇది మనం లాంగ్ ఫ్రాక్ మెయిన్ క్లాత్ సపరేట్, లోపల లైనింగ్ సపరేట్ జాయిన్ చేస్తాం కదా, సేమ్ అదే విధంగా జాయిన్ చేసుకోవాలి. ఫైనల్గా అయితే నాకు ఈ విధంగా రెడీ అయిపోయింది. నాకు ఫ్రాక్ ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీకు 3 లేయర్సే ప్లెయిన్ నెట్ చూపించా కదా, నేను ఇంకొక లేయర్ యాడ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం మందం అయిపోయింది. నాకు స్టిచెస్ పడలేదు. నేను సూది దారంతో కుట్టుకున్నాను. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీకు కావాల్సిన లెంత్ కన్నా ఇలాంటి క్యాన్ లేస్ వేసినప్పుడు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా లెంత్ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఈ క్యాన్ లేస్ వేసినప్పుడు కొంచెం పైకి అయిపోతుంది కాబట్టి మనకు లెంత్ కొంచెం తగ్గుతుంది. నాకైతే ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి నేను ఇంకొక లేయర్ యాడ్ చేసుకున్నాను. ప్లెయిన్ నెట్ అనేది 4 లేయర్స్ యాడ్ చేసుకున్నాను. ఈ ఫ్రాక్ ఇన్ని లేయర్స్ యాడ్ చేసినా కూడా చాలా వెయిట్లెస్గా ఉంది. కవర్లో కూడా పట్టించి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.